క్వశ్చన్ 1 రోషాక్ ఇంక్ బ్లాట్ పరీక్షలో బి దేనిని సూచిస్తుంది? Options. ఏ జ్ఞానం, బి రంగులు, సి కదలికలు, డి తేలిక రంగులు. Answer. డి తేలిక రంగులు. క్వశ్చన్ 2 కింది వాటిలో అంతర్వ్యక్తిగత భేదాన్ని సూచించేది. Options. ఏ రాజు తన వయస్సు వారిలో ప్రజ్ఞాశీలి. బి రాజు చదవటం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. సి రాజు తరగతిలో సమయపాలన పాటించే విద్యార్థి. డి రాజు స్నేహితుల కంటే వ్యవహారిక దక్షత కలవాడు. Answer. బి రాజు చదవటం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. క్వశ్చన్ 3 నిర్ధారణ మాపనుల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఏ లక్షణం తక్కువగా ఉంటుంది. Options. ఏ వస్వాశ్రయత, బి కేంద్రీయ ప్రవృత్తి దోషం, సి పరివేష ప్రాభావం, డి ఔదార్య దోషం. Answer. ఏ వస్వాశ్రయత. క్వశ్చన్ 4 కింది వాటిలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ప్రక్షేపక పరీక్ష కానిది. Options. ఏ వాక్యపూరణ, బి పదసంసర్గ పరీక్ష, సి సాంఘికమితి, డి క్రీడా పద్ధతి. Answer. సి సాంఘికమితి. క్వశ్చన్ 5 పియాజే ప్రకారం ఆమూర్త ప్రచాలక దశ ప్రారంభమయ్యే దశ. Options. E11. By 13. C7. D15. Answer. E11. Question 6. Gat Parixoka. Options. ఏ మూర్తిమత్వ అంచనా పరీక్ష, బి సహజ సామర్థ్య పరీక్ష, సి ప్రజ్ఞా పరీక్ష, డి సృజనాత్మక పరీక్ష. Answer. బి సహజ సామర్థ్య పరీక్ష. క్వశ్చన్ 7 తాను ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఎదురింటి వ్యక్తి తుమ్మడం వల్ల పరీక్షలో ఫెయిల్ అయ్యానని చెప్పే విద్యార్థి అవలంబించిన రక్షక తంత్రం. Options. ఏ హేతుకీకరణం, బి ప్రక్షేపణం, సి విస్థాపనం, డి ఉదాత్రీకరణం. Answer. బి ప్రక్షేపణం. క్వశ్చన్ 8 కాపీలు కొట్టమనే మనస్సు, ఉపాధ్యాయుడున్నాడు వద్దనే మనస్సు ఫ్రాయిడ్ ప్రకారం వరుసగా. Options. ఏ ఆచిత్త ఆహం, బి అద్యహం ఆచిత్త, సి ఆహం అద్యహం, డి ఆచిత్త అద్యహం. Answer. ఏ ఆచిత్త ఆహం. క్వశ్చన్ 9 రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్షలో సంబంధం లేని లక్షణం. Options. ఏ అశాబ్దిక పరీక్ష, బి సామూహిక పరీక్ష, సి నిష్పాదన పరీక్ష, డి శక్తి పరీక్ష. Answer. సి నిష్పాదన పరీక్ష. క్వశ్చన్ 10 ఈక్వల్లీ అపియరింగ్ ఇంటర్వల్ స్కేల్ ఏ అంశాన్ని మాపనం చేస్తుంది. Options. ఏ మూర్తిమత్వం, బి సహజ సామర్థ్యాలు, సి వైఖరులు, డి ప్రజ్ఞ. Answer. సి వైఖరులు. క్వశ్చన్ 11 క్రేష్మర్ ప్రకారం పీవరకాయులు. Options. ఏ అంతర్వర్తనులు, బి సిగ్గుపడుతుంటారు, సి నిరాశావాదులు, డి బహిర్వర్తనులు. Answer. డి బహిర్వర్తనులు. క్వశ్చన్ 12 విద్యార్థులకు ఏ వికాసం నియమం ప్రకారం తెలిసిన దాని నుంచి తెలియని దానికి బోధించాలి. Options. ఏ వికాసం సాధారణత నుంచి ప్రత్యేకతను దారితీస్తుంది, బి వికాస ఏకీకృత మొత్తం, సి వికాసం క్రమానుగతమైనది, డి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. Answer. ఏ వికాసం సాధారణత నుంచి ప్రత్యేకతను దారితీస్తుంది. క్వశ్చన్ 13 కౌమారుల పాత్ర సందిగ్ధం ఎవరి సిద్ధాంతానికి సంబంధించిన భావన. Options. ఏ స్టాన్లీ హాల్, బి ఎరిక్సన్, సి ఫ్రాయిడ్, డి హర్లాక్. Answer. బి ఎరిక్సన్.
క్వశ్చన్ 14 టాట్ పరీక్ష ద్వారా ప్రధానంగా ఏ అంశాన్ని పరిశీలించవచ్చు? Options. ఏ సర్దుబాటు, బి చేతన మనస్సు, సి అచేతన మనస్సు, డి ఉపచేతన మనస్సు. Answer. సి అచేతన మనస్సు. క్వశ్చన్ 15 నిర్ధారణ మాపనుల్లో పరివేష ప్రభావం ఉండడానికి ప్రధాన కారణం. Options. ఏ ప్రస్తుత అనుభవాలు, బి జరుగబోయే అనుభవాలు, సి గత అనుభవాలు, డి అచేతనమైన మనస్సు. Answer. సి గత అనుభవాలు. క్వశ్చన్ 16 వినోద్కు మైదానానికి వెళ్లి ఆడుకోవాలని ఉంటుంది, అదే సమయంలో సైన్సు క్లాసు వినాలని ఉంటుంది. ఇది ఏ రకమైన సంఘర్షణ? Options. ఏ ఉపగమ ఉపగమ, బి పరిహార పరిహార, సి ఉపగమ పరిహార, డి ద్వి ఉపగమ పరిహార. Answer. ఏ ఉపగమ ఉపగమ. క్వశ్చన్ 17 రాజు వాస్తవిక వయస్సు, మానసిక వయస్సు ఒక్కటే. రాజు ప్రజ్ఞాలబ్ధి. Options. E90. By 100. C 110. డి 90 నుంచి 110. Answer. By 100. క్వశ్చన్ 18 చదువురాని వాడని అందరితో వెక్కిరించబడే రాజు ప్రఖ్యాత క్రీడాకారుడు కావడం ఏ రక్షక తంత్రం? Options. ఏ ఉదాత్రీకరణం, బి ప్రక్షేపకం, సి పరిహారం, డి హేతుకీకరణం. Answer. సి పరిహారం. క్వశ్చన్ 19 విద్యార్థి నైతిక నిర్ణయం దానిని ప్రభావితం చేసి మానసిక, సాంఘిక కారకాలు అనే విద్యా పరిశోధనలో స్వతంత్ర కారకం కానిది. Options. ఏ విద్యా అర్థి ప్రజ్ఞ, బి విద్యార్థి నైతిక నిర్ణయాలు, సి విద్యార్థి గృహం, డి విద్యార్థి పాఠశాల. Answer. బి విద్యార్థి నైతిక నిర్ణయాలు. క్వశ్చన్ 20 వ్యక్తి అధ్యయన పద్ధతిలో కింది వారిని అధ్యయనం చేయం. Options. ఏ సవ్యమైన ప్రవర్తన గలవారు, బి అమితంగా సిగ్గుపడేవారు, సి అబద్ధాలు చెప్పే విద్యార్థి, డి పాఠశాలకు రోజు ఆలస్యంగా వచ్చే విద్యార్థి. Answer. ఏ సవ్యమైన ప్రవర్తన గలవారు. క్వశ్చన్ 21 ఉపాధ్యాయుడు నిత్యం బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగించాల్సిన పద్ధతి. Options. ఏ అంతఃపరీక్షణ, బి పరిశీలనా పద్ధతి, సి వ్యక్తి అధ్యయన పద్ధతి, డి ప్రయోగ పద్ధతి. Answer. బి పరిశీలనా పద్ధతి. క్వశ్చన్ 22 కింది వాటిలో స్పియర్ మన్ ప్రకారం ఎస్ కారకం లక్షణం కానిది. Options. ఏ ఎస్ కారకాన్ని ప్రజ్ఞా పరీక్షలు మాపనం చేస్తాయి. బి నిర్దిష్ట సామర్థ్యం చూపించేటప్పుడు జి కారకంతో పాటు ఎస్ కారకం పనిచేస్తుంది. సి ఒకే వ్యక్తిలోని కృత్యాన్ని బట్టి ఎస్ కారకం మారుతుంది. డి వ్యక్తిని బట్టి ఎస్ కారకం మారుతుంటుంది. Answer. ఏ ఎస్ కారకాన్ని ప్రజ్ఞా పరీక్షలు మాపనం చేస్తాయి. క్వశ్చన్ 23 కింది వాటిలో శార్దికేతర వ్యక్తిగత పరీక్ష. Options. ఏ ఆర్మీ బీటా టెస్ట్, బి రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ టెస్ట్, సి భాటియా మాపని, డి డా ఎంయా అండెస్ట్. Answer. సి భాటియా మాపని. క్వశ్చన్ 24 విద్యార్థి ఒక చిత్రానికి సంబంధించిన వేరు వేరు భాగాలను సమైక్యం చేసి అర్థవంతమైన చిత్రంగా అమర్చాడు. గిల్ఫర్డ్ ప్రకారం ఆ విద్యార్థిలో నెరవేరిన ఉత్పత్తి. Options. ఏ యూనిట్లు, బి వర్గాలు, సి సంబంధాలు, డి రూపాంతరాలు. Answer. ఏ యూనిట్లు. క్వశ్చన్ 25 తరగతిలోని విద్యార్థుల్లో ఏ నిర్దిష్ట సామర్థ్యాలున్నాయో తెలుసుకోవడానికి ఏ పరీక్షను ఉపయోగించాలి. Options. ఏ రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్ష, బి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, సి థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్, డి జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. Answer. బి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. క్వశ్చన్ 26 అహం తృప్తి చెందకపోవడం వల్ల విద్యార్థిలో తప్పు చేశానేమో అనే మనో సాంఘిక క్లిష్టస్థితిని ఏ దశలో ఎదుర్కొంటారు. Options. ఏ ఉత్తర శైశవం,
బి పూర్వ శైశవం, సి క్రీడాదళ, డి పాఠశాల దశ. Answer. సి క్రీడాదళ. క్వశ్చన్ 27 అసంపూర్ణ వాక్యాలను వ్యక్తి పూరించే విధానాన్ని బట్టి అతని మూర్తిమత్వం అంచనా వేస్తే అది ఏ రకమైన మూర్తిమత్వ పరీక్ష? Options. ఏ వ్యక్తి ప్రధాన పరీక్ష, బి విషయ ప్రధాన పరీక్ష, సి ప్రక్షేపక పరీక్ష, డి సన్నివేశ పరీక్ష. Answer. సి ప్రక్షేపక పరీక్ష. క్వశ్చన్ 28 కింది వాటిలో మింపీకి సంబంధించి సరికాని జత. Options. ఏ స్కిజోఫ్రీనియా ఆధారం లేని ఊహలు, బి సైకోస్థీనియా అర్థరహితమైన ఆలోచనలు, సి హిస్టీరియా శారీరక సంబంధం కాని శిరోభారం, డి సైకోపతిక్ సంఘ వ్యతిరేక ఆలోచనలు. Answer. బి సైకోస్థీనియా అర్థరహితమైన ఆలోచనలు. క్వశ్చన్ 29 కింది వాటిలో అంతర వ్యక్తిగత భేదాన్ని సూచించేది? Options. ఏ సమరూప కవలలు విభిన్నంగా ప్రవర్తించడం, బి విభిన్న కావలల్లో ఆలోచనల్లో తేడాలుండటం, సి విభిన్న కవలలు భిన్న పరిస్థితుల్లో విభిన్నంగా ప్రవర్తించడం, డి సమరూప కవలల్లో ఒకరిలో సమైక్య ఆలోచన కంటే విభిన్న ఆలోచన ఎక్కువ ఉండడం. Answer. డి సమరూప కవలల్లో ఒకరిలో సమైక్య ఆలోచన కంటే విభిన్న ఆలోచన ఎక్కువ ఉండడం. క్వశ్చన్ 30 పరిశోధకుడు ఒక వర్గాన్ని అనేక సంవత్సరాలు పరిశోధనలు చేసి కారక సంబంధాన్ని స్థాపించాడు. పరిశోధకుడు ఉపయోగించిన ఉపగమము. Options. E. Longitudinal. By cross-sectional. సి ప్రయోగ, డి పరిశీలన. Answer. E. Longitudinal. క్వశ్చన్ 31 అనిర్దేక కౌన్సిలింగ్ తో సంబంధమున్న శాస్త్రవేత్త. Options. ఏ విలియమ్సన్, బి వుండ్, సి థార్న్, డి కార్ల్ రోజర్స్. Answer. డి కార్ల్ రోజర్స్. క్వశ్చన్ 32 ప్రజ్ఞాలబ్ధి అనే భావన మొట్టమొదటి ప్రజా పరీక్షలో టర్మన్ ఏ సంవత్సరంలో ఉపయోగించారు? Options. E. 1916. By 1917. C. 1915. D. 1918. Answer. E. 1916. క్వశ్చన్ 33 కేస్ స్టడీ పద్ధతి ఏ ఉపగమానికి సంబంధించింది? Options. E. Cross-sectional. By longitudina. సి అంతఃపరిశీలన, డి ప్రయోగ పద్ధతి. Answer. By longitudina. క్వశ్చన్ 34 ఆత్మహత్య చేసుకోవాలనే విపత్తు కనిపించే దశ. Options. E. Sesava. బి పూర్వ బాల్య, సి ఉక్త బాల్య, డి కౌమారం. Answer. డి కౌమారం. క్వశ్చన్ 35 ప్రమాదాలు అనే విపత్తు. హ్యాసడ్ సంభవించే దశ. Options. E. Sesava. బి పూర్వ బాల్య, సి ఉక్త బాల్య, డి కౌమారం. Answer. బి పూర్వ బాల్య. క్వశ్చన్ 36 బాల్య మరణాలు అంటురోగాలు అనే విపత్తు. హ్యాసడ్ సంభవించే దశ. Options. E. Sesava. బి పూర్వ బాల్య, సి ఉక్త బాల్య, డి కౌమారం. Answer. E. Sesava. క్వశ్చన్ 37 ఎడిసన్ కాంప్లెక్స్ ఫ్రాయిడ్ మనోలైంగిక దశల్లో ఏ దశలో కనిపిస్తుంది? Options. ఏ మౌఖిక, By asana. సి శిష్ణ, డి జననాంగాల దశ. Answer. సి శిష్ణ. క్వశ్చన్ 38 ఇంటి పనిని హోంవర్క్ సమర్థించే అభ్యసన సిద్ధాంతం. Options. ఏ సాంప్రదాయక, బి కార్యసాధక, సి యత్నదోష, డి అంతర్దృష్టి. Answer. సి యత్నదోష. క్వశ్చన్ 39 ఒక విద్యార్థి వృద్ధుడిని రోడ్డు దాటించాడు. అది చూసిన ఉపాధ్యాయుడు పొగిడాడు.
ఆ పొగడ్తకు ప్రేరేపించబడిన విద్యార్థి పదే ఆ మంచి పనిని చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన. Options. ఏ సాంప్రదాయక, బి కార్యసాధక, సి యత్నదోష, డి అంతర్దృష్టి. Answer. బి కార్యసాధక. క్విశ్చన్ 40 ప్రాజెక్ట్ పద్ధతికి ఆధారమైన అభ్యసనా సిద్ధాంతం. Options. ఏ సాంప్రదాయక, బి కార్యసాధక, సి యత్నదోష, డి అంతర్దృష్టి. Answer. డి అంతర్దృష్టి.